చెక్ 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 చెక్. హలో చెక్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అది బాలయ్య బాబు గారు రాబోతున్న ఈవెంట్ కి ఈ మాత్రం ఎనర్జీ ఉండాలి బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ. అది ఎస్, ఈ ఊపు కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు, ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి మరొకసారి జై బాలయ్య. ఎస్, అండ్ మా మాస్కా ఫ్యాన్స్, మా మాస్ దాస్ విశ్వక్సేన్ ఫ్యాన్స్ అభిమానులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం, హార్డీ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈరోజు మన అన్నగారి జయంతి. జోహార్ ఎన్టీఆర్ అనే మాట మీ అందరి నుంచి వినాలని ఉంది. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ జోహార్. సూపర్. సో వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ, హార్డీ వెల్కమ్. KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ pre-release event of Gangs of Godavari, powered by WhatsApp. Associate sponsors Priya Gold, jewelry partner Vega Shri Gold and Diamonds, health partner Yoda Diagnostics Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is out on Aditya. Event is by Shreyas Media, Bharat's #1 movie events and promotional agency. Yes, Shrikara Studios presents Sitara Entertainments and Fortune 4 Cinemas ane banner pai Suryadevara Nagavanshi garu and yes Sai Saujanya garu producers ga, Krishna Chaitanya gari darshakatvanlo Yuvan Shankar Raja music director ga mana munduki vastunna cinema Gangs of Godavari. And మనందరికీ మాస్గా దాస్గా మాన్ ఆఫ్ మాసెస్ గా ఎంతో పరిచయమైన విశ్వక్సేన్ గారు, నేహా శెట్టి మీ రాధిక, ఇప్పుడు మీ బుజ్జి, అండ్ అలాగే అంజలి గారు హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి May 31st రిలీజ్ అవుతుంది. అండ్ ఈ గ్యాంగ్ గురించి ప్రస్తుతానికి అందరూ మాట్లాడుకున్నారు. గోదావరి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? గోదావరి వాళ్ళు అన్నారండి? ఎస్, మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఓకేనా? ఏమైంది వచ్చేసారు మన మాస్కా దాస్. బట్ ఆయన అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడానికి టైం పడుతుంది, అంత లోపల టీజర్ చూసేసేయండి. టీజర్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఒక్కసారి లంకలో కత్తి కట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు. వాడి సొంత మనుషులే వాడి మీద కత్తి కడుతున్నారంట. ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. అమ్మోరు పోనే ఇంద్రా, ఈ రాత్రి కుక్కడికి శివాలెత్తిపోతుంటే నేను మంచోనో సెడ్డోనో నాకు తెలీదు, కానీ మంచోడని సెడ్డ పేరు మాత్రం నాకొద్దు. ఒక్కసారి వాట్ ఎ సాంగ్, ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. అసలు బాలయ్య బాబు గారు సాంగ్ లాంచ్ చేశారంటే సుట్టంలా హిట్, మోత మోగిపోద్ది, సూపర్ హిట్. ఇప్పుడు గిరి బ్లాక్ బస్టర్. వన్స్ మోర్ మా బాలయ్య బాబు గారు చెప్పారంటే వన్స్ మోర్.
మా బాలయ్య బాబు గారు కడుపు నిండింది ఇప్పుడు. గిరి గిరి అనే పాటని ఒక్కసారి కాదు రెండోసారి కూడా చూసారనంటే అది ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలుసు. మరి యష్ మాస్టర్ హుక్ స్టెప్లు అదిరిపోయాయి. కానీ వాళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తారు డాన్సర్స్. మీరు లైవ్లో బాలయ్య బాబు గారి ముందు మన విశ్వక్సేన్ గారి ముందు మీరు చేస్తే మా అందరికీ చూడాలని ఉంది. వెల్కమింగ్ యష్ మాస్టర్ అండ్ ఆల్ ద బాయ్స్. Can we have Giri Giri song please? సో ఎస్ గిరి గిరి అని ఇప్పుడే లాంచ్ అయిన ఈ పాటకి లైవ్గా ఆ హుక్ మూమెంట్ని చూపించబోతున్నారు మన మాస్టర్. మరి గివ్ ఇట్ అప్ ఫర్ యష్ మాస్టర్ అండ్ టీమ్. కెన్ వీ హ్యావ్ గిరి గిరి సాంగ్ ప్లీజ్? మ్యూజిక్. Can we have audio of Giri Giri please? Giri Giri song play cheyandi please. విశ్వక్ గారు, మాస్కా దాస్. అయ్యయ్యో మా విశ్వక్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. మాస్టర్ మీరు కూడా ఉండండి. విశ్వక్ గారు అంటే ఒక్కసారి మీ సినిమా పాటకి మీరు చేస్తే బాగానే ఉంటుంది, బట్ ఫర్ అ చేంజ్ బాలయ్య బాబు గారి సినిమా పాటకి మీరు చేస్తే చూడాలని అందరూ వెయిటింగ్. ఎస్, ఒక్క అదిరిపోయే బాలయ్య బాబు గారి పాటపై విశ్వక్ స్టెప్స్ చూడబోతున్నాం. మన మాస్కా దాస్ స్టెప్స్. మ్యూజిక్. ఫెంటాస్టిక్. థాంక్యూ. మాస్టర్ అండ్ స్టెప్ వేస్తుంటే వేరేలా కనిపిస్తుందని ఆపిన అంతే. థ్యాంక్ యూ సో మచ్ విశ్వక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అండ్ ఎస్, మరి అప్పటి నుంచి ఆది అన్నా నువ్వు డాన్స్ చేయాలన్నా, ఆది నువ్వు డాన్స్ చేయాలి అని అడుగుతున్నారు. బట్ మా ఆది అన్న మాట్లాడడానికి వస్తాడు. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది ఆన్ స్టేజ్ ప్లీజ్. అందరికీ హాయ్, బాగున్నారా? బేసిక్గా స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తా. హనుమంతుడు ఉన్న చోట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? శ్రీరాముడు ఉన్న చోట జై శ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? అలాగే బాలయ్య బాబు గారు ఉన్న చోట జై బాలయ్య అన్న తర్వాతే మన స్పీచ్ మొదలెడతాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా నేను తెలుగువాణ్ణి అని గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ గర్వం పేరు, ఆ ధైర్యం పేరు నందమూరి తారక రామారావు గారు.
శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. కానీ రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడుగా ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టాం, శ్రీరాముడుగా ఆయనకే చేతులెత్తి దండం పెట్టాం, అవునా కాదా? అలాగే మీరందరూ గమనించినట్టయితే మీ రామారావు గారి గురించి చెప్పాలంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగా. మీరు బొబ్బిలి పులి అనే ఒక సినిమా చూసారా? మీరు లాస్ట్లో ఒక 15 నిమిషాల కోర్టు సీన్ ఉంటుంది, అది ఒక్కటి చూడండి చాలు. ఆయన గాంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ మాడ్యులేషన్, అలాంటి వ్యక్తిని పుట్టిన ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తప్ప మళ్ళీ అలాంటి నటులు అలాంటి నాయకులు మళ్ళీ పుట్టరు. అలాంటి రామారావు గారి గురించి ఈరోజు బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన 101వ జయంతి సందర్భంగా స్మరించుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే రామారావు గారి గౌరవాన్ని ఒక పక్క దమ్మున్న సినిమాలు చేస్తూ ఇంకో పక్క నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారు మీరందరూ గమనించినట్లయితే చాలామంది బాలకృష్ణ గారు ఎవరినో కొట్టారు, బాలకృష్ణ గారు ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు. కానీ బాలకృష్ణ గారు కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు, అది రాయాలి. సినిమాలు రాజకీయాలు చేయటం పెద్ద విషయం కాదు, కానీ బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేయడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో ఎంతమందికి భయం బాధ్యత ఉన్నాయో నాకు తెలియదు, కానీ బాలకృష్ణ గారితో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ భయం బాధ్యత రెండూ ఉంటాయి, ఇదైతే షూర్. అంటే బాలకృష్ణ గారి సినిమాలు చాలామందికి చాలా ఇష్టం ఉంటాయి, నాకు చాలా సినిమాలు ఇష్టం. అందులో సార్ బొబ్బిలి సింహం అనే ఒక సినిమా సార్, మీరు వైట్ అండ్ వైట్ పంచకట్టుతో నడుచుకుంటూ వస్తుంటే వెనక శ్రీరాముడి శ్లోకం వస్తుంటుంది. మీనా గారు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోతారు. నాకు తెలిసి రామారావు గారి తర్వాత మళ్ళీ పంచకట్టులో అంత అందంగా ఉండే హీరో మన బాలకృష్ణ గారు. నిజంగా మీరందరూ అదృష్టవంతులు, ఎందుకంటే ఒక జనరేషన్ వాళ్ళు మాకు గుర్తుండిపోయే సినిమాలు కావాలి అని అడిగారు. ఆదిత్య 369 అలాగే భైరవ దీపం ఇలాంటి సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము తొడగొట్టే సినిమాలు కావాలని అడిగారు, సమరసింహారెడ్డి నరసింహనాయుడు అనే సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము కాలర్ ఎగరేసే సినిమాలు కావాలన్నారు, సింహ లాంటి సినిమా మీకు ఇచ్చారు. ఇంకొక జనరేషన్ వాళ్ళు మేము మీసం తిప్పే సినిమా కావాలన్నారు, లెజెండు, అఖండ, భగవంత్ కేసరి ఇలాంటి సినిమాలు మీ అందరికీ ఇచ్చారు. జనరేషన్లో మారిన బాలకృష్ణ గారి ఎనర్జీ ఏంట్రా బాబు అలా ఉందని అడుగుతుంటారు. జనరేషన్లో మారితే మనుషులు మారుతారు, టెక్నాలజీలు మారుతాయి. బాలయ్య బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుతురా బ్లడీ ఫోల్ అని చెప్పండి. అంటే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగటం తగ్గటం ఉంటుంది, కానీ ప్రజెంట్ బాలయ్య బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగటం తప్ప తగ్గటం లేదు. అంటే అటుపక్క సినిమాల్లో అన్స్టాపబుల్, ఓటీటీలో అన్స్టాపబుల్, రాజకీయాల్లో అన్స్టాపబుల్, సేవ చేయడంలో అన్స్టాపబుల్, అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్స్టాపబుల్, అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్స్టాపబుల్. అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కి రావటం నిజంగా మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్స్టాపబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బ ముందు జై బాలయ్య అనే స్లోగన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ ఇస్తుంది మీకు. బాలకృష్ణ గారి చేతిలో ఉన్న మైక్ స్టైల్గా అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్ ఇస్తుందో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్ ఇస్తుంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ ఇస్తుంది.
ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను. రేపొద్దున నందమూరి నటసింహం, కొనిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి బాలయ్య బాబు గారు ఈరోజు మా ఈవెంట్కి రావడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు ఒక 28 ఏళ్ల కుర్రాడు రత్న అనే పేరుతో థియేటర్లో చేయబోయే మాస్ జాతరను మీరందరూ రేపు 31వ తేదీ చూడబోతున్నారు. మామూలు విషయం కాదు. అతను విశ్వక్సేన్ అనే అతను సినిమాలు చేస్తే ఒకటి పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి, లేకపోతే లాభాలు వస్తాయి, నష్టాలు మాత్రం రావు. అలాంటి పర్ఫార్మర్ అతను. 24 క్రాఫ్ట్స్ మీద పట్టున్న వ్యక్తి మన విశ్వక్సేన్ గారు. అలాంటి వ్యక్తికి ఈ సినిమా పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు తన మైండ్లో గుర్తొచ్చిన డైలాగును మీ మైండ్లో గుర్తుండిపోయేలా రాసే రైటర్ కమ్ డైరెక్టర్ మన కృష్ణ చైతన్య గారు. మనందరికీ త్రివిక్రమ్ గారు అంటే చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారికి కృష్ణ చైతన్య అనే వ్యక్తి చాలా ఇష్టం. కాబట్టి ఈ సినిమాలో ముఖ్యంగా కుప్పలుగా డైలాగులు ఉంటాయి. మీరు అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ అంజలి గారు మిమ్మల్ని సీత అనే ఒక క్యారెక్టర్తో మైమరిచిపోయేలా చేసింది. గీతాంజలి అనే ఒక క్యారెక్టర్తో భయపించేలా చేసింది. ఈరోజు ఈ రత్నమాల క్యారెక్టర్తో ఆ 2 క్యారెక్టర్లు మర్చిపోయేలా చేయబోతుంది అంజలి గారు. ఇంకో పక్క మా నేహా శెట్టి డీజే టిల్లునే భయపెట్టిన రాధిక. ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జి. ఈ సినిమాలో రత్నాకి భయపడబోతున్న బుజ్జిలాగా తను చూడబోతున్నారు. రాధికాని మర్చిపోతారు, బుజ్జిని గుర్తుపెట్టుకుంటారు. షూర్ షాట్గా చెప్తున్నాను. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో మీ అందరికి ఇంకో మాట కూడా చెప్తాను. ఒక హీరోని అభిమానిస్తే ఇంకో హీరోకి వ్యతిరేకమేమో అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మాకు తెలుగు సినిమా అంటే పిచ్చి, తెలుగు హీరోలు అంటే పిచ్చి. అందరినీ అభిమానిస్తాం, అందరినీ గౌరవిస్తాం. తెలుగు సినిమా బాగుంటే టోటల్ అందరం బాగుంటామని భావిస్తాం. అలాంటి ఈరోజు మీరందరూ కూడా ఈ సినిమాకి వచ్చి మా సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మధ్య థియేటర్కి జనాలు రావటం కొంచెం తగ్గింది. అందరూ కూడా ఎందుకంటే ఎవరైతే ప్రేక్షకులకి అలాగే సోషల్ మీడియాలో ఉన్న రివ్యూవర్స్కి మీ అందరికీ కూడా తెలుగు సినిమాని కాపాడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్స్ని దృష్టిలో పెట్టుకొని రివ్యూలు రాయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా పోతే ఇంకో సినిమా చేయడానికి హీరో అనేవాడు మనోధైర్యం తెచ్చుకుంటే చాలు, కానీ ప్రొడ్యూసర్ అనేవాడు మనోధైర్యంతో పాటు మనీ కూడా తెచ్చుకోవాలి. కాబట్టి ఆయన గురించి ఆలోచించి ఈసారి రివ్యూలన్నీ రాయాలని, తెలుగు సినిమాని బ్రతికించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ గారు, సింహం ఆ టైంకి మిగిలి ఉన్న జంతువులన్నింటినీ వేటాడేస్తుంది. బాలకృష్ణ గారు ఆ టైంకి ఉన్న రికార్డులన్నింటినీ వేటాడేస్తూ ఉంటారు. అది బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. జై తెలుగు సినిమా. థ్యాంక్ యూ. అది ఒక డైలాగ్ కూడా చెప్పేరాదు. బాలయ్య బాబు గారి డైలాగా ఓటీటీ అయినా సినిమా అయినా పొలిటికల్ అయినా నాన్ పొలిటికల్ అయినా ఆయన దిగనంత వరకే. వన్స్ హీ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆది. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఆది మాట్లాడుతున్నంతసేపు బాలయ్య బాబు గారి ముఖంలో చిరునవ్వు చూడాలి. అసలు వేరే లెవెల్. అది మన బాలయ్య బాబు గారు అని అంటే మరి ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా ట్రైలర్ చూసేసి అర్జెంటుగా కృష్ణ చైతన్య గారితో ఈ స్టేజ్ మీద పిలిచి మాట్లాడే టైం వచ్చేసింది. కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్లీజ్? మనుషులు 3 రకాలరా. నాసి రకం, రెండోది బోసి రకం, మూడోది నాణ్యమైన రకం. నువ్వెవరివి రత్న? యువనాయకుడు రత్నాకర్. యువనాయకుడు నా లవణ నాయకుడు. ఈ కాదురా, ఏదన్నా బలంగా రాయి. పోలీసులు మీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. మీరు ఎక్కడైనా దాక్కుంటే బెటర్ సార్. నా ఊళ్ళో నాకేట్రా భయం. కాసేపు చాపుకో, వస్తాను. ఇందాక దాన్ని చూసానే, దాన్ని అట్టుకుంటే కందిపోయింది అనుకో. వదిలేపోయావు మరి?
మనసిరిగిపోదానే మాట్లాడుతున్నా దిగే పదబుజ్జి. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి, నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. ఏంటి నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్. మనుషులు 3 రకాలురా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, బండి. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ అదిరిపోయింది. మరి ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకి తీసుకొస్తున్న త్రివిక్రమ్ గారికి కూడా ఎంతో నచ్చే, మనందరికి ఎంతో నచ్చే గోదావరి అబ్బాయి కృష్ణ చైతన్య గారు డైరెక్టర్ ని స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. కెన్ వి హ్యావ్ కృష్ణ చైతన్య గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? గట్టిగా. ఇంట్లో నా ఇంజన్ కాన్ ఫాడింది. మాకే సినిమా మేము రిలీజ్ చేసాము. అప్పుడు ఆ కాన్సెప్ట్ అది నాకు బాగా నచ్చి అప్పుడే అనిపించింది ఈజ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అని. రెండో సినిమాకి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, బట్ అది పలక్నామా దాస్ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లి సక్సెస్ చేశాడు అంటే ఈజ్ ఏ టాలెంటెడ్. కానీ విశ్వక్సేన్ అనే పేరు, హృతిక్ రోషన్ ఆ పేరు తర్వాత అతని అపియరెన్స్ చూస్తే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉంటాడు మనిషి. ఈ సినిమా మనం ఇంగ్లీష్ లో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, రష్యాలో కాదు, ఎందులో డబ్బింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ లుక్ ఫేస్ అది. కానీ ఈ రోజు విశ్వక్ మీద ఉన్న అభిప్రాయం ఏ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఇరగదీసేస్తారన్న నమ్మకం నాకుంది. యాజ్ ఎ వర్సటైల్ పర్ఫార్మర్ హి ఇస్ ద మోస్ట్ డేరింగ్ కిడ్ ఐ హావ్ ఎవర్ సీన్ హూస్ ఎంటర్డ్ ద మూవీస్ ఇన్ ఎ లాంగ్ టైం. సొంతంగా క్రేజ్ సంపాదించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు కష్టపడి. దాంట్లో నాకు ఎందుకో చూస్తే విశ్వక్ ఫస్ట్ అనిపిస్తాడు. విశ్వక్ ఒక ఫిలిం రిలీజ్ చేస్తుండే అంటే అది ప్రమోషన్ లేకపోయినా పర్లేదు, ఒకడు మనోడు సినిమా చేసిండ్రా పైన పోయి థియేటర్లో కూర్చొని చూస్తారు. ఆ క్రేజ్ సంపాదించుకున్నాను. మన ఇద్దరు కూర్చుందాం విత్ ఇష్టమైన యంగ్ హీరోస్ లో ఇతను ఒకడు. ఆ రోజు కళ్ళద్దాలు పెట్టుకున్న దినేష్ ప్రసాద్, ఈ రోజు సన్ గ్లాసెస్ పెట్టుకున్న విశ్వక్ సేన్. సచ్ లవ్లీ లవ్లీ టాలెంట్. నాకు తెలిసి ఇండస్ట్రీలో తనకన్నా ఆనెస్ట్ యాక్టర్ ఇంకోటి లేడు మమ్మల్ని. చాలా మంది తప్పించుకోవడానికి చూస్తారు, కానీ ఆయన ముందుండి ఈ మూవీని తానే అన్ని చూసుకుని నడిపిస్తున్నారంటే వెరీ గ్రేట్ విశ్వక్ జీ. సింగిల్ సిట్టింగ్ లో స్క్రిప్ట్ చదివాడు, నేను సినిమా చేస్తున్నా నీకేం కావాలని చెప్పు అన్నాడు, అంతే. దట్స్ ఇట్. హి డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ ఫర్ ద ఫిల్మ్. ఇతనికి సినిమా ఫ్యాన్స్ డెఫినెట్ గా యూత్ రెబెల్ రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్. వర్కహాలిక్ మరి వర్కహాలిక్ లో అన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అర్థం కాదు. పెద్ద పొరికి నాలాగే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గల్లీ గల్లీలో ఈ పేరు తెలియని వాళ్ళు లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్ తో అందరి గుండెల్లో పలకనామా నుంచి రాజమండ్రి వరకు, వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీ గల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇది నా ఆస్తి, నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి, ఇది నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది.
ఎవరి ఫ్యామిలీలోనైనా నేను సినిమా హీరో అవుతా అంటే సడన్ గా షాక్ అవుతారు. బట్ మై మామ్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ బిలీవ్డ్ ఇన్ మీ ఇన్ ద బిగినింగ్ అండ్ దెన్ మై ఫాదర్. ఆమె ఒక హిట్ సినిమా చూస్తే ఫోన్ చేసి నీ సినిమా ఎప్పుడు అని అడుగుతుండే. ఏది నేను ఇంకా ఒక సినిమా కూడా చేయనప్పుడు, షార్ట్ ఫిల్మ్లు చేస్తున్నప్పుడు. సో షీ బిలీవ్డ్ ఇన్ మీ. అమ్మ ఐ లవ్ యూ, నీ కొడుకు ఏం కాదు, ఎవ్వడేం బీగలడు, రాసి పెట్టుకో. ఫస్ట్ ఫలక్నామా దాస్ తీసాం మేము. అప్పుడు విశ్వక్ సేన్ అంటే ఎవరికి తెలీదు. సినిమా రిలీజ్ కాకముందునే స్టార్డమ్ తెచ్చుకున్నాడు అబ్బాయి ఇండస్ట్రీలోని. ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. టైగర్. మనుషులు 3 రకాలరా, ఆడాలు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, షికార్ అయిపోయింది, బండి. టైగర్ మాస్కా దాస్, విశ్వక్ సేన్. గివ్ ఇట్ అప్ ఫర్ విశ్వక్ సేన్ ఎవ్రీబడీ. అసలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. గల్లీ గల్లీకి విశ్వక్ అనే పేరు ఈరోజు తెలుసు అని అంటే అది కేవలం మీ కష్టం వల్లే, కేవలం మీ సినిమాల వల్లే. అందుకే మనము మనసులో పెట్టుకున్నాం మన మాస్కా దాస్ని. మరి ఇప్పుడు ముఖ్యమైన విషయం, అసలు ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా వస్తుంది. ప్రొడ్యూసర్ గారు సూర్యదేవర నాగవంశీ గారు. ఈ సినిమా తర్వాత NBK 109 రాబోతుంది. మరి నేను వంశీ గారిని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడే కన్నా ముందు ఇక్కడ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ముందు NBK 109 గ్లింప్స్ చూసేద్దామా? ఓకే, ప్రెజెంటింగ్ NBK 109 బై సితారా ఎంటర్టైన్మెంట్స్. చేస్తున్నావా? సింహం నక్కల మీదకి వస్తే వారవదరాల ఫూట్. ఇట్స్ కాల్డ్ హంటింగ్. వెరీ సూన్ మీ అందరి ముందుకి రాబోతుంది. నౌ ఐ రిక్వెస్ట్ సూర్యదేవర నాగవంశీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం. గట్టిగా చప్పట్లతో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ వంశీ గారిని స్టేజ్ మీదకి పిలిచే టైం రానే వచ్చేసింది. హార్డీ వెల్కమ్ సార్. గ్లిమ్స్ చూశారు కదా, జూన్ 10వ తారీఖు ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం. పూనకాలు వచ్చేస్తాయి. సార్ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది సార్. నాకు రామారావు గారు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, సితారా ఎంటర్టైన్మెంట్స్ అని బ్యానర్ పడినప్పుడు రామారావు గారు శంఖం ఊదితేనే బ్యానర్ పడుతుంది సార్. నా లైఫ్లో ఆయన అంత ఇంపార్టెంట్. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళలో నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు సార్. రామారావు గారి పుట్టినరోజున ఒక ఫంక్షన్ చేసి ఆ ఫంక్షన్కి మిమ్మల్ని పిలవలేదు. విశ్వక్ దయవల్ల అది కుదిరింది సార్. నాకు ఇవాళ చాలా థ్యాంక్స్ సార్. ఇందని చాలామంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో విశ్వక్ ఇలా చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు అలా చెప్తున్నారు. అది మాట్లాడినంత బాగా నేను చెప్పలేను. కానీ సినిమా ఇంత పగలు తీస్తుంది, అంత పగలు తీస్తుంది, ఇంత రెవెన్యూ చేస్తుంది, ఆ మాటలు కాదు. కానీ ఇది May 31 తర్వాత విశ్వక్ కెరియర్లో బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాట్లాడుకుంటారు విశ్వక్ గురించి మాత్రం. నట విశ్వరూపం చూపించాడు విశ్వక్ స్క్రీన్ మీద. యాక్టింగ్ విషయంలో మాత్రం అసలు ఇంకా దాంట్లో మీరు అసలు ఒక్క ప్రతి ఫ్రేమ్లో విశ్వక్కేనా అన్నట్టు ఉంటుంది. అలానే మా డైరెక్టర్ కృష్ణ చైతన్య కూడా చాలామంది
షాక్ అయ్యేటట్టు తీశాడు సినిమా. ఇది నిజంగానే కృష్ణ చైతన్యనే తీశాడా నాకే అనిపించింది. అంత ఇంపాక్ట్గా, అంత ఇంటెన్స్గా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఇంత ఇంటెన్స్ సినిమా రాలేదు. మా రాధిక ఫస్ట్ టైం డీ గ్లామ్ రోల్ చేసింది. చాలా అందంగా, చాలా క్యూట్ ఉంది. చక్కగా రత్న వైఫ్గా చాలా పద్ధతిగా ఉంది. కాబట్టి రాధికకి రివర్స్గా ఊహించుకుని రండి. అంజలి గారు ఫస్ట్ టైం మీతో పనిచేస్తామండి, కానీ స్క్రీన్ మీద మీరు కనబడగానే స్క్రీన్ అలా లిటప్ అయిపోయిందండి. ప్రతి చోట మీరు కనబడినప్పుడల్లా అది మాత్రం మీరు స్క్రీన్ తినేశారు అసలు. యువన్ శంకర్ రాజా ఆర్ఆర్ నిన్నే ఫైనల్ చేశాడు. నిన్నే చూసాము చెన్నైలో. ఇరగా తీసేశాడు ఆర్ఆర్. మీకు ఈ ట్రైలర్లో కనిపించిన ఆర్ఆర్ జస్ట్ 10%. సినిమాలో ఆర్ఆర్ నెక్స్ట్ అసలు ఇరగ తీసేశాడు. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు తెలుగు స్క్రీన్ మీద అంత మంచిగా ఆర్ఆర్ చేశాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఈ హిట్ అవుతుంది, ఆ హిట్ అవుతుందని చెప్పను, కానీ ఒక చాలా మంచి అటెంప్ట్ చేశాము. విశ్వక్ చాలా బాగా యాక్ట్ చేశాడు. చైతన్య చాలా బాగా తీశాడు. చాలా కష్టపడి సంవత్సరం సినిమా తీసాం. బాలయ్య బాబు గారు వచ్చి మమ్మల్ని ఆదరించారు ఈ సినిమాకి. అలానే ప్రేక్షకులు కూడా మే 31ని ఆదరిస్తారని కోరుకుంటూ జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ. ఎస్, the Bharat Mega Property Expo 2024 is from July 20 to August 25th. Shreyas Media and Radio Naira of USA proudly presents the ultimate platform for all your real estate needs, spanning across 12 cities in the United States. Whether you are looking for your dream home or investment options, we are here to connect with industry experts who can guide you every step of the way. So don't miss out. Mari KLM Fashion Mall presents Godavari, Gangs of Godavari అనే ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఇప్పుడు బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారా? ఇందాక మీకు ఎంతో ఇష్టమైన విశ్వక్ గారి జర్నీని చూడడం జరిగింది. బట్ బాలయ్య బాబు గారి స్పెషల్ వీడియో ఒకటి సిద్ధంగా ఉంది. మరి ఆ వీడియో చూసేద్దాము. చూడండి, ఇటువైపే చూడండి, వచ్చేస్తుంది. జై బాలయ్య. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా లంపిడి కొడుక. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నేనేది మొదలు పెట్టను, మొదలు పెడితే వదిలిపెట్టను. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. రాక్షస నాయలా నేనంతే. కసి తీరకపోతే శవాన్ని లేపి మళ్ళీ చంపేస్తా. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. నేను గట్టిగా తొడచరిచానంటే ఆ సౌండ్కే గుండాకి చేస్తావు రాను. మేరా నామ్ తేడా, తేడా సింగ్, దిమాగ్ తోడా. చాలా ఓకే, ఇప్పుడు ఎలా పిలుస్తారు బాలయ్య బాబు గారిని స్టేజ్ మీదకి? మీరు నేను మాట్లాడుతుంటా ఇక్కడ నుండి, బాలయ్య బాబు గారు వింటారు. మాట్లాడటం అయిపోయిన తర్వాత పిలుస్తా. నాకు నిల్చోబెట్టడం ఇష్టం లేదు అంతసేపు. ఇంతసేపు అంజలి ప్రొడ్యూసర్ వెంకట్ గారు, గోపి గారు, గోపీచంద్ గారు, ఇంతసేపు అంజలి కూర్చుంది పక్కన, నాకు చెవుడు వచ్చేసింది. అంజలి నీ వల్ల చెవులు వినిపిస్తలేవంట ఇప్పుడు, నీ వల్ల చెవులు వినిపిస్తలేవంట ఇప్పుడు. పక్కన కూర్చొని చెవులంతా ఖరాబ్ చేసినావంట. నేను అసలు మైక్ లో కూడా మాట్లాడలేదు, పక్కన మామూలుగా మాట్లాడు. ఇగ్నోర్ చేస్తున్నా. షూరా? యా, నేను మాట్లాడేసిన తర్వాత పిలుస్తా. ఓకే డన్. ఎందుకంటే నేను మాట్లాడుతున్నంత సేపు నిల్చోబెట్టడం మర్యాద కాదు. ఓకే, కూర్చొని వింటారు. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. జై బాలయ్య అండ్ జోహార్ ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. సారీ, నేను మర్చిపోయాను. ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్, మా వెంకట్ గారు, గోపి గారు, మా కో ప్రొడ్యూసర్స్, నాతో పాటే షూటింగ్లో రోజు ఉండి మొత్తం మాకు కావాల్సినవన్నీ చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, నేను కూడా ఇందాక మర్చిపోయాను. మా ఎడిటర్ నవీన్ నూలి
చైతు సంవత్సరం కష్టపడితే చైతుతో పాటు ఒక 6 నెలలు నిద్ర లేకుండా కష్టపడి లాస్ట్ 1 వీక్ నేను నిద్ర తిండి లేకుండా ఇద్దరు మెడ్రాస్లో పడేడుస్తున్నారు. నవీన్ చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా ఏదైనా సగం క్రెడిట్ మాత్రం నీదే. అరే ఇప్పుడైతే పక్కా మాట్లాడతారా? సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ అందరికీ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు జరిగింది అంటే నేను జనరల్గా అంత ఈజీగా ఏడవను అనమాట. నాకు ఏడుపు రాదు అంత ఈజీగా. అంటే ముందే ఏడుస్తుండే కానీ ఇంకా పెరుగుతుంటే కొంచెం ఎద్దులాగా పెరుగుతున్నప్పుడు కొంచెం గట్టిగా అవుతుంటాం కదా. సో నేను ఈ సినిమాకి ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లారీ మీద నుండి కింద పడిపోయినా మోకాల మీద, రోడ్డు మీద డైరెక్ట్. సో ఆల్మోస్ట్ మోకాలు చిప్ప పగిలిపోయింది. 2 సంవత్సరాలు బెడ్ రీడ్ అని అనుకున్నాం. వెంటనే హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ తీయడము, దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు. ఆ గంగానమ్మ తల్లి ఉండే నాతో. అండ్ ఇంతమంది బ్లెస్సింగ్ అండ్ లవ్ అనుకుంటా. నిజంగా ఐ వాజ్ షాక్డ్, ఏం జరగలేదు మోకాలకి అని చెప్పి. ఆ టైంలో చాలామంది నాకు ఏమైంది అని చెప్పి టెన్షన్ పడ్డారు. అంటే బాలయ్య గారు కాల్ చేసి ఒక 15 మినిట్స్ నాకు దెబ్బ తగిలిందని బాధపడితే నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్. బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా. నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ. ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్, నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సార్. నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ టుడేస్ ఒకేషన్ 101 జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు. జోహార్ ఎన్టీఆర్, తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది తెలుగోడి ఆత్మగౌరవం అని, అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్. అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది. అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 5 years. సరిగ్గా 5 సంవత్సరాల కింద మార్చ్ 31వ తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిల్చున్నా, నా 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా. నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని, మా ఫాదర్ రిస్క్ తీసుకొని, నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే అండ్ ఆ సినిమాని ఆదరించిన మీ వల్లనే. అర్థం కాకుండా 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ 5 సంవత్సరాలలో బిగినింగ్లో నువ్వు ఈ యాటిట్యూడ్తో పైకి రావు, నువ్వు ఇంత పొగరుతో ఉంటే నిన్ను తీసేస్తారు, తొక్కేస్తారు, పంపించేస్తారు, నిన్ను అవాయిడ్ చేస్తారు, అది ఇది అది ఇది అని 1000 మాట్లాడారు. ఏ రోజు నా క్యారెక్టర్ చంపుకోలేదు. ఎందుకంటే మనతో ప్రాబ్లం ఉన్న వాళ్ళకంటే మనకి ఏదైతే తగ్గించుకోమన్నారో అది నచ్చే మీరందరు నాకు ఫ్యాన్స్ అయ్యారు అండ్ మీ అందరు నాతో ఉన్నారు. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి నోరు నొప్పి లేచి చెప్పడం లైట్ తీసుకురు. ఎందుకంటే మనం ఎట్లున్నా మనతో బతకాలని డిసైడ్ అయిపోయారు. సో ఎగ్జాక్ట్లీ రా. సో ఈ 5 సంవత్సరాలు నన్ను సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఫ్యాన్స్కి. చాలాసార్లు చాలా రకరకాల సిచ్యువేషన్స్ వచ్చినాయి లైఫ్లో, టఫెస్ట్ టైమ్స్. సడన్గా ఏదో జరిగిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు మాత్రం నాతో పక్కాగా నిల్చొని మనతో ఉన్న వాళ్ళకి మొత్తం బ్యాండ్ వాయించిన వాళ్ళు మీరే. మీ వల్లనే నిల్చోగలిగిన ఇక్కడ 5 సంవత్సరాలు అయిపోయింది. అండ్ ఇప్పుడు చెప్తున్నా నెక్స్ట్ 5 సంవత్సరాలు ఫైరే, కాల్చి పడేస్తా మొత్తం. అండ్ సేమ్ మా డైరెక్టర్ గురించి మా ఇద్దరికి పొగుడుకోవడం ఇష్టం ఉండదు ఒకరినొకరికి, కానీ ఇంప్లిమెంట్ నాకు ఫోన్ చేసి ఇట్స్ అన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అని చెప్పిర్రు. సో ఇదే ఆ న్యూ బాటిల్. అండ్ వంశన్న థ్యాంక్ యూ సో మచ్. మన ఇద్దరం ఒక 2-3 సినిమాలు చేద్దాం అనుకొని పేషెంట్గా మళ్ళీ లాస్ట్కి ఫైనల్లీ దొరికినప్పుడు
దిగినాం, మా ఇద్దరికి తెలుసు ఏదో చేయాలని. ఎగ్జైట్ అవ్వకుండా మళ్ళీ ఎగ్జైట్మెంట్ తగ్గిపోకుండా ఆపేసినుండే ముందు 2 సినిమాలు. బట్ వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నేను పనిచేసిన 9 సినిమాలు అన్ని బ్యానర్లలో బెస్ట్ బ్యానర్ అన్న. అండ్ హీఈస్ మై బెస్ట్ ప్రొడ్యూసర్ అమాంగ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్. డెఫినెట్లీ మళ్ళీ ఇంత కంఫర్ట్ దొరుకుతుంది అని డౌట్ వచ్చే అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ మా కో ప్రొడ్యూసర్స్ వెంకట్ గారు, గోపి గారు కూడా దే హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ డే 1. థ్యాంక్ యూ సో మచ్ సార్, భరించినందుకు నన్ను, చేతుని, మేము చేసే హంగామని. అండ్ మా యాక్టర్స్ ఆనంద్ గారు, మధు గారు, దీస్ ఆర్ మీరు ఒకసారి వచ్చేస్తారా మా గ్యాంగ్? మూర్తి, సినిమాలో చాలా గ్యాంగులు ఉన్నాయి కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గ్యాంగ్ ఇది. రకరకాలుగా ఉంటుంది మీకు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ ఇట్ వాజ్ ద రియలీ ఎమోషనల్ జర్నీ. నేను ఈ సినిమా అయిపోయింది అని మొన్న రియలైజ్ అయ్యి, రత్నగాడికి ఇక్కడ చౌకం ఉంటుంది, మొన్న ఎమోషనల్గా సినిమా అయిపోతుందని చెప్పి నాకు కుట్టించుకోవడం అంటే భయం. బేసికల్ ఇక్కడ బొక్క ఉంటుంది, బోన్ ఉంటుంది, వెళ్ళి కుట్టించేసుకున్నా వాడు గుర్తుగా. సో ఇక అమ్మాయి నాకు రత్న అనేటువంటి నా జీవితంలో ఉండిపోవాలని చెప్పి వెళ్ళి కుట్టించేసుకున్నా. సో మీకు అర్థమై ఉండాలి. సో హంటింగ్ 31st మార్నింగ్. సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా మంచి సినిమా తీసాం, చాలా నిజాయితీగా పనిచేసినాం సినిమాకి. డెఫినెట్లీ May 31st థియేటర్కి ఫ్యామిలీ మొత్తంతో రావచ్చు. మీరు చూసుకుంటే సెన్సార్ కూడా U/A సర్టిఫికేట్ వచ్చింది. సో వైలెన్స్ ఫర్ ఎ రీజన్, ఇట్స్ నాట్ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ వైలెన్స్ ఉండదు, వైలెన్స్ ఫర్ ఎ రీజన్. బట్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. రత్న అనేటోడు ఏడిపిస్తాడు, నవ్విపిస్తాడు, తిట్టిపించుకుంటాడు మీతో, కానీ లాస్ట్కి మీతో పాటు ఇంటికి వస్తాడు. సినిమా మీకు చూసిన 2-3 days కూడా మీకు రీకాల్ వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదో మర్చిపోయి ఉంటా, పక్కా దొబ్బింది ఏదో, కానీ అదే 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 వస్తున్నా ఏదో మర్చి యువన్ శంకర్ రాజా గారు, యువన్ శంకర్ రాజా సార్, ఐ హ్యావ్ గ్రోన్ అప్ యాజ్ హిస్ ఫ్యాన్. అండ్ ఫైనల్లీ వెన్ ఐ గాట్ దిస్ ఫిల్మ్ విత్ హిమ్, చుట్టంలో సాంగ్కి అర్థమైపోయింది. బేసిక్గా నాకు ఒక ఆనవాయితీ ఉంది, మన సినిమాలో పాటలు ఇరగకూడదు 1-2. సో అది రికార్డ్ కంటిన్యూ అవుతుండే. యువన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు నేను కూడా మిమ్మల్ని స్కోర్ గురించి కావచ్చు, దేని గురించి కావచ్చు, కొంచెం నా దిక్కు నుండి కూడా కొంచెం ప్రెజర్ చేసి ఇబ్బంది పెట్టుంటా. బట్ థ్యాంక్ యూ సో మచ్, యు ఆర్ సచ్ అ లవ్లీ హ్యూమన్ బీయింగ్. వెయిటింగ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అండ్ మా ఇద్దరు గుమ్మలు ఒకసారి ఇక్కడికి వస్తారా? సో నేను ఫస్ట్ సెకండ్ కాకుండా ఇద్దరి గురించి కలిపి మాట్లాడతా. బేసికల్లీ సీనియర్స్ ఫస్ట్ కదా, సీనియర్స్తో స్టార్ట్ చేద్దాం. నాకంటే బాలయ్య గారి కంటే సీనియర్ నువ్వు, అంతే కదా సార్? అప్పుడెప్పుడు సో ఫస్ట్ సీనియర్తో స్టార్ట్ చేద్దాము. చేతు నాకు కథ చెప్పాగానే ఐ వాంటెడ్ హర్ టు డూ ద రోల్. టక్కుమని చెప్పేసి నా చేతుకి 2 seconds కూడా గ్యాప్ తీసుకోకుండా ఈ క్యారెక్టర్ అంజలి చేయాలని. తమిళ్లో ఇరవి అని చెప్పి ఒక సినిమా ఉంటుంది కార్తిక్ సుబ్బరాజుది, దాంట్లో షీ హ్యావ్ గివెన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అన్నట్టు. అప్పటి నుండి నాకు ఉండిపోతుంది కదా ఇట్లాంటి యాక్టర్తో పనిచేయాలి, మజా వస్తుంది అని. సో వెన్ చేతు నరేటెడ్ మీ దిస్ స్టోరీ, ఇమ్మీడియట్లీ ఐ టోల్డ్ అంజలి's నేమ్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, నువ్వు తప్ప ఎవరు న్యాయం చేయకపోతుండే ఈ రోల్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రాధిక నా బుజ్జి, డెఫినెట్లీ మీరు రాధికాని మర్చిపోతారు, బుజ్జిగా గుర్తుపెట్టుకుంటారు. నేహా, నువ్వు తర్వాత ఎన్ని సినిమాలన్నా చేయవచ్చు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దిస్ విల్ బీ యువర్. ఇన్ని రోజులు నేను రాధిక అంటారు కానీ దిస్ విల్ బీ దట్ ఫిల్మ్. రమ్యకృష్ణ గారికి భాషలో నీలాంబరి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్గా గుర్తుండిపోయిందో అట్లా కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో దిస్ ఫిల్మ్ విల్ బీ లైక్, నువ్వు ఎన్నన్నా సినిమాలు చేయొచ్చు కానీ దిస్ విల్ బీ యువర్ ఫిల్మ్, దిస్ విల్ బీ యువర్ బెంచ్ మార్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పేషెంట్ విత్ మీ. మనం జర ఫాస్ట్గా ఉరుకుతుంటాం, మనతో పాటు పరిగెత్తకపోతే కొంచెం ఐబత్ చేస్తుంటాం అందరినీ.
సో నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. లేదులే, ఇక్కడ నేను భరియాలి, ఇది రివర్స్. ఇక్కడనేమో నన్ను భరియాలి. నన్ను భరించినందుకు థ్యాంక్స్ అంటే నీ విషయంలో మేము భరియాలి, నా విషయంలో ఆమె భరియాలని చెప్తున్నాను. అంటే నేనే ఫాస్ట్ అంటే ఇంకా ఫాస్ట్ కదా నువ్వు, అట్లా చెప్తున్నా. సో అయిపోయింది. 31st థియేటర్కి రండి. బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు బుజ్జి. మనకి తెలిసిందల్లా ఒకటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద తిరగబడిపోవడమే. మే 31 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చరిత్రలో మిగిలిపోవాలంతే. సీ ఆల్. మర్చిపోయారు. ఇప్పుడు మా బ్రో బాలయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ అండి. హార్డీ వెల్కమ్ ఆర్ బాలయ్య బాబు గారికి. జోహార్ ఎన్టీఆర్. ఎస్, వంశీ గారిని బొకే ఇచ్చి స్వాగతం పలకవలసిందిగా కోరుకున్నాము బాలయ్య బాబు గారికి. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ విశ్వ గారు. సో వంశీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, బొకే ఇచ్చి స్వాగతం పలకాల్సిందిగా కోరుకున్నాము బాలయ్య బాబు గారిని. అండ్ అలాగే వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్ ఎండి మణిదీప్ గారిని కూడా బాలయ్య బాబు గారికి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుకున్నాము. అండ్ అలాగే వేగశ్రీ గోల్డెన్ డైమండ్ ఎండి మణిదీప్ గారిని కూడా వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుకున్నాము. బాలయ్య బాబు గారికి అండ్ వేగశ్రీ గోల్డెన్ డైమండ్స్కి చక్కటి అనుబంధం ఉంది. ఎస్, బాలయ్య బాబు గారు మాట్లాడే కన్నా ముందు ఒక్క ఫోటో అందరూ కోరుకున్నారు, టీం అందరి పిక్చర్. విశ్వ గారిని, హీరోయిన్స్ని అందరూ కలిసి ఒక పిక్చర్
బిగ్ టికెట్ పిక్చర్. ఎస్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బిగ్ టికెట్ని ఇప్పుడు ప్రజెంట్ చేయబోతున్నాము బాలయ్య బాబు గారికి. సార్, ఫస్ట్ టికెట్ ఆఫ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీ చేతులకే ఇవ్వడం జరుగుతుంది. సార్, ఫస్ట్ టికెట్ కదా, ఎంతకి కొంటారు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టికెట్? మీరే కొంటే ఎంత కొంటారు అని అడగమంటున్నారు. ధైర్యం చేశారు. ఈ లెక్కలన్నీ ప్రొడ్యూసర్ గారికి నమస్కారం. ఓ మై గాడ్, అందరికీ నమస్కారం. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చే నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు, అలాగే విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతాల ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఫార్చ్యూన్ 4 సినిమాస్, బా బోల్డ్ కన్ఫ్యూజన్ పెట్టానే. ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్. ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిని? ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ 3 పేర్లు చెప్పే వరకు టెన్షనే నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా. అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకు వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం. అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి. అటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్సేన్ గురించి. ఎక్కడున్నావా ఏట్రా విశ్వక్సేన్? ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం మంచి కుజుడికి ఇష్టమైన రంగు, నువ్వేమో అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. మరి అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడనమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే. నా అన్న అటువంటిది. మరి తన ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను. చూసాం జర్నీ అతనిది మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. అంటే ఏదో కొత్తదనం ఇవ్వాలి,
అని మనం మొదటి సినిమా నుంచి కూడా జర్నీ చూసాం. సినిమాకి తేడా, సినిమా పాత్రకి, అలాగే వెనకాల నేపథ్యాలకి తేడా. సో అది నాకు ఒకటి నచ్చింది అతనిలో, ఉడుకు రక్తం, ఆ దూకుడుతనం, అది ఏదైతే నాలో ఉందో. అలాగే సరే మిగతా ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది. అది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంది. అంటే నాకు తెలియదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇది అంటే అందరు కూడా అలాగే ఉండాలి ప్రతి సినిమా కూడా. ఇప్పుడు గుప్పిడిప్పితే ఏముంది, ఏమి లేదు. ఆ ఎగ్జైట్మెంట్ సినిమా విడుదలయ్యి మనం మొదటి రోజు థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు సినిమా మనం పొందే ఆ యొక్క ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది సినిమా టైటిల్లో, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో. ఎందుకంటే చాలా సినిమాలు నేను చేసిన సినిమాలు అక్కడ అటు ఉభయ గోదావరి జిల్లాలో, అంటే గోదావరి అటు ఉంటుంది ఇటు ఉంటుంది. అప్పుడు మేము పూడిపల్లి పోయేవాళ్ళం, ఇటు వెళ్తేనేమో వెస్ట్ గోదావరి నుంచి అటేది కొవ్వూరు దొమ్మేరు, అటు నుంచి మన పోలవరంకి వెళ్ళే దారిలో అక్కడ లాంచ్ ఎక్కి వెళ్ళేవాళ్ళం, లేకపోతే ఇటు పేపర్ మిల్ మీదుగా అటు వెళ్ళేవాళ్ళం. ఇది మన సీతానగరం, జగన్నాథపురం, లేకపోతే అట వంగలపూడి, పురుషోత్తపట్నం అటు వెళ్ళేవాళ్ళం. మరి ఇదేంటో ఈ సినిమా చూడటానికి బ్రహ్మాండంగా ఉంది. సినిమాల్లో గోదావరి అందాలతో పాటు మరి చూడటానికి ఎంతో ఎమోషనల్గా మంచి కిక్ ఇచ్చే సినిమాలో ఉంది. డెఫినెట్గా బాగుంటుంది సినిమా, ఎందుకంటే ఇద్దరు కలయిక, ఒకటేమో నిర్మాత, అలాగే మా సోదరుడు విశ్వక్సేన్. కొత్తతనం ఇప్పుడు ఇవ్వాలి, అది మా నాన్న దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంది. ఎప్పుడు మనం ముందే ఇవ్వాలి, ఎప్పుడు మనం ఇస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు, అది కనిపిస్తుంది. అలాగే మా దర్శకుడు కృష్ణ చైతన్య, బాబా దీర్ఘాష్మను, ఈయన నేను బాలకృష్ణుడిని, ఈయన కృష్ణ చైతన్య, అది తేడా. జుట్టు నేసింది. ఇంతకుముందు అయితే రౌడీ ఫెలో మా నారా రోహిత్తో, దాని తర్వాత చల్మోహన్ రంగా నితిన్తో 2 సినిమాలు డైరెక్ట్ చేశారు. మంచి శుశ్రూషం ఎవరు మన త్రివిక్రమన్ గారి దగ్గర. సో డెఫినెట్గా 2 సినిమాలు బాగా ఆదరించారు. ఈ సినిమా తప్పకుండా ఆదరిస్తారు, హిట్ అవుతుంది ఈ సినిమా. అలాగే ఇక మా ఇద్దరు గుమ్మలు ఉన్నారు ఇక్కడ, నారి నడుము మురారి, ఇటు రామ్మ ఆ ఇద్దరు మొత్తం నువ్వు రా. ఈవిడేమో కత్తి, ఈవిడేమో ఖతర్నాక్. కత్తి అంటే తెలిసిపోతుంది, కత్తితో పొడి చేస్తుంది డైరెక్ట్గా. పాపం వెన్నుపోట్లు తెలియవు. ఈవిడ ఖతర్నాక్ అంటే మనకు తెలియదు, పొడుస్తుందో పొడవదా అని. నిన్న చూడండి, అదేది కత్తులతో కాదు కంటి చుప్పుతో చంపేస్తాను నేను, ఆ టైపు. అంటే ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూసి ఏ షాఖ్ గుల్ భీ హై, తల్వార్ భీ హై. ఎక్కడ మన ఈయన లోకంలో ఈయన ఉన్నాడు. నెక్స్ట్ పిక్చర్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కత్తిని చూపించి ఏ షాఖ్ గుల్ భీ హై, తల్వార్ భీ, ఆ టైప్. అంటే క్రిమినల్లే కాదు, ఖాతిల్ నహీ దిల్దార్ భీ హై, కొంచెం మనసు వెన్నలాంటిది పాపం. నా టైపే. నాకంటే ముందు మీరే చూసిరు సార్ ఆ మనసు. ఏ షాఖే గుల్ భీ హై అంటే ఒక పుష్ప గుచ్చంలా కనిపిస్తుంటుంది, లేకిన్ దిల్దా కానీ మర్చిపోతుంది కత్తని, ఆ టైపు. సో మంచి అనుభవం ఈ అమ్మాయితో మన సినిమా డిక్టేటర్ యాక్ట్ చేయడం. ఎందుకంటే ఇద్దరం ఒకే టైపు, ఎమోషను మాలో ఉన్న ఆవేశం అయితే ఏమి, బబ్లింగ్నెస్ అయితే ఏమి, రెండు కూడా మ్యాచింగ్. నేను అదే బ్యాషోలోకి వెళ్తే భయపడ్డా కదా, ఇప్పుడు బ్యాషోలో లేను కాబట్టి. సార్ అలాగే అమ్మాయి కూడా నేహా శెట్టి, డీజే టిల్లు, మొదటి భాగంలో డీజే టిల్లునే అతని చేత వణికించి చెమటలు పట్టించిన పాత్ర చేసి మరి అందరి మనసులో సుస్థిరంగా స్థానాన్ని సంపాదించుకుంది. సో వాళ్ళిద్దరు పాత్ర గురించి చెప్పాడు ఆయన, విశ్వక్సేన్ గారు అలాగే డైరెక్టర్ గారు చెప్పారు. ఎందుకంటే నాకు సినిమా గురించి తెలీదు,
చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ యొక్క సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడతాను అన్నాను. చప్పట్లు కొట్టు అందరినన్నా. సరే, ఈయనేమో ఎవరు బ్యాకింగ్ లేదన్నారు. ఎవరో ఇందాక. ఎందుకు లేరు? నేను కాదు, వాళ్ళ అమ్మ నాన్నగారు ఉన్నారు. వాళ్ళ నాన్నగారికి చెప్పక్కర్లా, జెమాలజిస్టు, జాతకాలు, వాస్తులు, బ్యాకింగ్ ఉంది కదా, కరాటే. ఇంత బ్యాకింగ్ పెట్టుకుని అసలు బ్యాకింగ్ లేదని పబ్లిసిటీ చేయిస్తామండి అందరి చేత. సింపతి కోసమా? మీ నాన్న నాకు చెప్తుంటారు. మా అక్క గారి దగ్గరే జమాలజీ నేర్చుకుంది, దగ్గుబాటి పురంధరేశ్వరి గారి దగ్గరే. ఆవిడకి ఇన్స్టిట్యూట్ ఉంటుంది. అలాగే మన ఇద్దరిని కాపాడేది ఏంటంటే దైవం, భక్తి. అవునవునేంటి, పొద్దున్నే లేచి పూజ చేస్తా. నేను 1.5-2 గంటలు చేస్తా పూజ, 3ంటికి లేచి. అదేలే, మిగతా అంతా అమ్మగారు నాన్నగారు మొక్కుంటానుగా, మా వాడు బాగుండాలని. సంతానాభివృద్ధికి దూరి కృత్వా పిశాచార్తిం జీవైత్వ అమృతం సుతం యో భూత భీష్ట సిద్ధ సన సంతతి వృద్ధి కుర్తు అంటాం. మావాడు ఉన్నాడు మోక్షు, వాడు రావాలి రేపు ఇండస్ట్రీకి. మోక్షకి వాడు మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను అంటా, నన్ను తీసుకోవద్దు ఎప్పుడు అంటాను.